మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్కారం అమ్మ గారు. నమస్తే అమ్మా. పూర్వాషాఢ నక్షత్రం వారికి మనం చూసుకున్నట్లయితే జూలై నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉండబోతుంది, వారి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి, వారి ఎలాంటి పరిస్థితులు అంటే ఆరోగ్యరీత్యా కావచ్చు, లేదంటే ఆర్థికంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మ. పూర్వాషాఢ నక్షత్రము ధనస్సు రాశికి సంబంధించినటువంటి నక్షత్రము. అధిపతి శుక్రుడైతే ధనస్సు రాశికి సంబంధించినంత వరకు గురుడు ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటాడు. మేజర్గా పూర్వాషాఢ నక్షత్రము కప్ప ఆకృతిలో 2 నక్షత్ర తారులు మనకి ఆకాశంలో దర్శనమిస్తూ ఉంటాయి. దాన్నే పూర్వాషాఢ నక్షత్రంగా మహర్షులు గుర్తించారు. ధనస్సు రాశిలో 13.20 డిగ్రీల దగ్గర నుంచి 26.40 డిగ్రీల దాకా సంచారం చేసేటువంటి నక్షత్రమే పూర్వాషాఢ నక్షత్రం. మేజర్గా వీళ్ళ యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి అంటే, శాస్త్రం చెప్పినటువంటిది చాలా ప్యూర్ అండి. అంటే నిప్పు ఎలా అయితే పవిత్రమైందో అంతటి పవిత్రమైనటువంటి వాళ్ళు పూర్వాషాఢ నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు. అదేవిధంగా వెరీ ఎనర్జెటిక్ పీపుల్ అండ్ లక్కీ పీపుల్ అని కూడా చెప్పొచ్చండి. ఎందుకంటే గురు శుక్రుల యొక్క కాంబినేషన్ వీళ్ళ జాతకంలో ఉంటుంది కాబట్టి, వీళ్ళ మీద ప్రభావితం అవుతుంది కాబట్టి అదృష్టము అనేటువంటిది జీవితంలో కలిసి వచ్చే అంశాలు ఉంటాయి. పర్సనల్ చార్ట్లో ఏదైనా దోషాలు ఉంటే తప్పకుండా వాటికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. కానీ వెరీ విక్టోరియస్ పీపుల్ అని చెప్పచ్చు. విజయవంతమైనటువంటి వ్యక్తులుగా సంఘంలో కానీ ఫ్యామిలీలో కానీ ఎక్కడైనా సరే గుర్తింపు అనేటువంటిది చాలా బాగుంటుంది. మంచి కేర్ టేకర్స్గా, బాధ్యత వహించినటువంటి వాళ్ళగా, ఫ్యామిలీని బాగా చూసుకునేటువంటి వాళ్ళగా, ఒక అదుపు లేనటువంటి ప్రేమని 10 మంది మీద కురిపించేటువంటి సమాజ సంస్కర్తలుగా వ్యవహారం చేసేటువంటి అవకాశాలు చాలా ఉంటాయండి. మంచి విద్య అనేటువంటిది, త్యాగబుద్ధి అనేటువంటిది అన్నీ కూడా చాలా బాగుంటాయి. పేరు ప్రఖ్యాతులు సంపాదించడము ఇవన్నీ కూడా. చార్ట్ మనం ఒకసారి అనలైజ్ చేస్తే కనుక ద ఒరిజినల్ ఫస్ట్ లార్డ్ అయినటువంటి గురుడు వీళ్ళకి లగ్నము అనేటువంటిది ఫస్ట్ లార్డ్ కాబట్టి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడం. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, వీళ్ళ సొసైటీలో అంత పెద్ద మనిషి తరహాలో వ్యవహారం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మంచి ధనము సంపాదించడము అంటే గృహయోగము కానీ, పెద్ద ఇల్లు కానీ, వాహనాలు కానీ, డబ్బు కానీ, బంగారము కానీ ఇవన్నీ కొనుగోలు చేసే యోగము వీళ్ళకి చాలా బాగుంటుంది. అయితే సెకండ్ అండ్ థర్డ్ లార్డ్ అయినటువంటి శని వీళ్ళకి ఏంటి అంటే, విద్య పరంగా చిన్నప్పటి నుంచి చదివేటువంటి విద్య పరంగా ఆటంకాలు కానీ, కష్టములు కానీ, బాగా కష్టపడి చదవడం, పాస్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా, ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. వీళ్ళ సోదరులు అంటే లేకపోతే సిబ్లింగ్స్ ఎవరైనా సరే వాళ్ళ యొక్క బాధ్యత కూడా వీళ్ళే తీసుకోవడం వల్ల పడేటువంటి కష్టాన్ని కూడా వీళ్ళు చూసే అవకాశాలు ఉంటాయి. తరువాత 5th అండ్ 12th లార్డ్ మేజర్గా వీళ్ళకి కుజుడు అవుతున్నారండి. ఈ కుజుడు అవ్వడం వల్ల ఏంటి అంటే, పుత్ర సంతానం కలిగేటువంటి యోగం చాలా బాగుంటుంది. దీంతోపాటు కొన్ని ఇబ్బందులు ఏమిటి అంటే, మేజర్గా రుణ బాధలు అనేటువంటివి ఎక్కువ అవుతాయి. కోర్టు పరంగా కానీ, న్యాయపరమైనటువంటి చిక్కుల్లో ఇరుక్కునేటువంటి అవకాశములు, తగాదాలు, వాహన ప్రమాదములు, ఈ విషయాల్లో వీళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. ఆ తర్వాత 6th అండ్ 11th లార్డ్, ద ఒరిజినల్ 6th అండ్ 11th లార్డ్ శుక్రుడు అవ్వడము. ఆడవారి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. ఆడవాళ్ళలో శత్రువులు ఉండడం, లేకపోతే పెళ్ళైన తర్వాత అత్తగారితో శత్రుత్వం ఏర్పడడం, ఇలాంటి పరిస్థితులు కనబడతాయి. తర్వాత ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ కానీ ఖచ్చితంగా చెబుతూ ఉన్నానండి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ, పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ సమస్యలు కానీ, పీరియాడికల్ సైకిల్స్లో ఇబ్బందులు కానీ, మెన్స్ట్రువల్ సైకిల్స్లో ఈ రకమైన గుప్త రోగములు, బయటికి చెప్పుకోలేనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశములు 100% వీళ్ళకు ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో అపజయం పొందడం, ఇబ్బందులు అనేటువంటివి రావడం ఇవి కూడా కనబడతాయి. 7th అండ్ 10th లార్డ్ అయినటువంటి బుధుడు కాబట్టి మేజర్గా వైవాహిక జీవితము అనేటువంటిది 2 మ్యారేజెస్ చేసుకునే యోగం కానీ, ఆర్ మేనరికం సంబంధం చేసుకునేటువంటి అవకాశములు కానీ ఉంటుంది. ఒకవేళ పర్సనల్ చార్ట్లో 7th హౌస్ అనేది బలంగా ఉంటే వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. లేకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే 8th అండ్ 9th లార్డ్ మేజర్గా ఇక్కడ 8th లార్డ్ వచ్చేసి వీళ్ళకి చంద్రుడు అవుతారండి. అంటే ఓవర్ థింకింగ్ కానీ, సెన్సిటివ్ పీపుల్గా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. చూడడానికి బయట ఏదో గంభీరంగా ఆడుతూ పాడుతూ వ్యవహారం చేసినా లోపల మాత్రం చాలా రకాల భయాలు ఉంటాయి. చాలా రకాల బాధ, వేదన అన్నీ కూడా లోపల దాచుకున్నటువంటి పీపుల్గా సీక్రెట్స్ అనేవి లోపల ఉంటాయి. ఎవరితో చెప్పుకోవాలో తెలియని ఒక ఇంట్రోవర్ట్ మైండెడ్గా ఉండే అవకాశం ఉంటుంది.
9th లార్డ్ రవి అవ్వడము, అంటే ఆదాయము అనేటువంటిది 35 సంవత్సరాల తర్వాత చాలా బాగుంటుంది వీళ్ళకి ఎక్స్ట్రాడినరీగా. తర్వాత డబ్బు సంపాదించిందంతా కూడా ఫ్యామిలీ కోసం విపరీతంగా ఖర్చులు అయ్యేటువంటి యోగం కూడా వీళ్ళకి ఉండేటువంటి అవకాశాలు ఉంటాయండి. అయితే వీళ్ళకి బాగా రాణించేటువంటి వృత్తులు లేదా ఒక్కొక్క పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చూస్తే అండి, పూర్వాషాఢ నక్షత్రం 1వ పాదం వాళ్ళు సింహ నవాంశ అనేటువంటిది వీళ్ళకు ఉంటుంది. సో మేజర్గా ఏంటి అంటే గవర్నమెంట్ జాబ్స్ అండి. ఎక్స్ట్రాడినరీగా గవర్నమెంట్ జాబ్ చేశారంటే మీకు 100% వచ్చి తీరుతుంది. రవి బలం మీ పర్సనల్ చార్ట్లో ఉండాలి, లేకపోతే ఆదిత్య హృదయం చదవండి. లేదా బంగారము వ్యాపారము, జ్యువెలరీ షాప్స్, పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్స్ బయట మనం చూస్తుంటాం మార్కెట్లో. మనం మార్కెట్లో బిజినెస్లో వెళ్తుంటే ఒక్కొక్క బిజినెస్లో కనబడుతుంటే ఒక్కొక్క గ్రహం కాంబినేషన్స్ అవ్వండి అవన్నీ కూడా. ఇక్కడ రవి గురు శుక్ర కాంబినేషన్ పెద్ద పెద్ద ఈ జ్యువెలరీ షాప్స్ కానీ, బంగారం వ్యాపారములు, బట్టల కొట్లు, వడ్డీ వ్యాపారములు, ఫైనాన్స్ కంపెనీస్, ఇవన్నీ కూడా పెద్దగా సినిమా థియేటర్స్, ఇవి కూడా ఈ కాంబినేషన్లో ఉన్న వాళ్ళు. అంటే భారీగా వ్యాపారం చేసి డబ్బు సంపాదించి ఆర్జించే లేదా పొలిటికల్ కెరీర్ బాగుండేటువంటి యోగం అన్నమాట. అయితే వీళ్ళకి ఎంతటి పేరు వస్తుందో అంతటి బ్యాడ్ నేమ్ కూడా వచ్చే అవకాశములు, బోన్స్కి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది, అండ్ కంటికి సంబంధించిన ఇబ్బందులు కూడా. 2వ పాదం వీళ్ళకి కన్యా నవాంశ అనేటువంటిది ఉంటుంది. దీనికి వీళ్ళకి ఆరోగ్య సమస్యలు అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి. వీళ్ళు ఎంత కష్టపడతారో బంధువులు అంతలాగా వీళ్ళని దోచేసుకుంటారండి. సో ఆ రకమైనటువంటి ఇబ్బందులు తీవ్రంగా కనబడుతూ ఉన్నాయి. మేజర్గా 2వ పాదం వాళ్ళకి యోగం పట్టాలి అంటే వీళ్ళ యొక్క ఎడమ చెవికి డైమండ్ అనేటువంటిది పెట్టాలి. దానివల్ల వీళ్ళకి మంచి రాజయోగము అనేటువంటిది పడుతుంది. వీళ్ళకి బిజినెస్లు చాలా బాగుంటాయండి. కిరాణా వ్యాపారం దగ్గర నుంచి రెస్టారెంట్ కానీ, ఫుడ్ బిజినెస్లు కానీ, లేకపోతే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ, బిజినెస్ కోర్సెస్ కానీ, సిఏ చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ, అన్నిట్లోనూ పెద్ద తరహాగా వ్యవహారం చేసే అవకాశములు, మల్టిపుల్ సోర్స్ ఇన్కమ్ అనేటువంటిది వీళ్ళకు ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈఎన్టీ అండ్ నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 3వ పాదంలోకి వెళ్తే ఖచ్చితంగా 3వ పాదం వాళ్ళు సినిమా రంగంలో కానీ, కళారంగంలో కానీ, నాటక రంగంలో కానీ, నృత్య గీత వాద్యాది రంగాల్లో వ్యవహారం చేసేటువంటి వ్యక్తులుగా, మంచి రాణింపు కలిగేటువంటి వ్యక్తులుగా వీళ్ళకు ఉంటుంది. వీళ్ళ ప్రతిభ, వీళ్ళ కెపాసిటీ అంతా కూడా కళారంగం వైపు, ఇండివిజువల్ టాలెంట్ వైపే ఉంటుంది. ఎవరి సహాయం అవసరం లేకుండా ఇండివిజువల్గా ఎదగగలరు. ఒకవేళ వీళ్ళ చాట్లో బిజినెస్ యోగం బాగుంటే ఫర్నిచర్ షాప్స్ కానీ, ఇంటీరియర్ డిజైనింగ్ షాప్స్ కానీ, లేకపోతే పెర్ఫ్యూమ్స్ షాప్స్ కానీ, బట్టల వ్యాపారములు కానీ, లగ్జూరియస్ డైమండ్స్ వ్యాపారములు కానీ, లగ్జూరియస్ కార్ల వ్యాపారం, బండ్ల వ్యాపారం, బైక్స్ అండి, తర్వాత ఈ మూవీ ఫీల్డ్ కానీ, అడ్వర్టైజింగ్ ఫీల్డ్ కానీ, అన్నిట్లోనూ బాగా రాణించే అవకాశాలు ఉంటాయి. అయితే వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటి అంటే డయాబెటీస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక 4వ పాదం వాళ్ళకి చూస్తే అంటే వీళ్ళకి వృశ్చిక నవాంశ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది. మేజర్గా 4వ పాదం వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగం కానీ, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, గవర్నమెంట్ ఫీల్డ్లో సర్వీస్ సెక్టార్లో వ్యవహారం చేసే యోగము, రైల్వే డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో మంచి యోగములు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. కుజ శుక్ర గురు అనేటువంటి కాంబినేషన్ కాబట్టి గవర్నమెంట్ ఫీల్డ్ ట్రై చేస్తే 100% వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ఇలాంటివి చాలా బాగా వచ్చే అవకాశాలు ఉంటాయి. బ్లడ్కి సంబంధించిన ఇబ్బందులు, స్కిన్కి సంబంధించినటువంటి ఇబ్బందులు, తర్వాత నీరసము, జ్వరము, వీటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అయితే మేజర్గా వీళ్ళ యొక్క పూర్వాషాఢ నక్షత్రానికి బేసిక్గా కొన్ని విషయాలు ఏంటి అంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 24 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కష్టములు అనేటువంటివి కనబడతాయి. 32 సంవత్సరాలు దాటిన తర్వాత వీళ్ళ లైఫ్ ఎక్స్ట్రాడినరీగా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. 40 సంవత్సరాలకైతే విపరీతమైన యోగంలో ఉంటారు, అద్భుతమైన రాజయోగంతో. 66 సంవత్సరాలకి అనారోగ్యము లేదా ప్రాణగండము ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే మేజర్గా తండ్రి ద్వేషి, పితృద్వేషి అని చెప్పి శాస్త్రం చెబుతోంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి తండ్రికి, ఈ నక్షత్ర జాతకులకి కొంచెం క్లాషెస్ కానీ అవి వచ్చే అవకాశం ఉంటాయి. వాటిని ఎంతవరకు అయితే అంతవరకు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అయితే మీకు 66 సంవత్సరాలు ఉండేటువంటి ఆరోగ్యం విషయంలో ఆ ఇబ్బంది దాటితే 84 సంవత్సరాల పైబడి పూర్ణ ఆయుష్ అనేటువంటిది మీ సొంతం అవుతుంది. కోపము తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అయితే మేజర్గా 3వ పాదం వాళ్ళకి 71 సంవత్సరాల ఆయుష్ అని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఈ విషయంలో కాస్త జాగ్రత్తలు వ్యవహరించండి. తరువాత ఈ మేజర్గా ఆరోగ్య సమస్యలు, పూర్వాషాఢ అనేటువంటి ఆరోగ్య సమస్యలు ఏముంటాయి? ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడుకున్నామండి, నెర్వస్ అని. దాంట్లో అంటే వెరికోస్ వెయిన్స్, ఇంకా చెప్పాలి అంటే
గురుడు కాబట్టి హార్ట్కి సంబంధించి, డయాబెటీస్ సంబంధించి, హిప్స్కి సంబంధించి, లంగ్స్ క్యాన్సర్ కానీ, లంగ్స్ కానీ ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత బ్లడ్ అని 4వ పాదం వాళ్ళకి అన్నీ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. అయితే జూలై దగ్గర నుంచి డిసెంబర్ దాకా ఎలా ఉండబోతోంది, ఆరోగ్యము అనేటువంటిది ఎక్కువగా కనబడుతోందండి. ప్రతి పనిలో ఆటంకాలు, డిలే అవ్వడం, లేకపోతే ల్యాగ్ అవ్వడం, ప్రతి పని ఈరోజు రావాల్సిన డబ్బులు ఎప్పటికో రావడం, ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు తగ్గడం కోసం ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదివితే ఆరోగ్య భంగం అనేటువంటి దోషం పోతుంది. ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు కనబడతాయి. మీ జాతకులకి, పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి పెళ్లి కాని వాళ్ళు, పెళ్లి కాకముందైతే ఎల్లో సఫైర్ కనకపుష్యరాగం కుడి చేతి చూపుడు వేలుకి పెట్టుకోండి. పెళ్ళి అయితే కనుక డైమండ్స్ ఎక్కువగా పెట్టుకోండి, అద్భుతమైన యోగాన్ని చూస్తారు. అంటే ఎలా ఉమా గారు మీరు అన్నట్టుగానే ఈ నక్షత్రం వారే కావచ్చు, లేదు అంటే ఎవరి నక్షత్రం తగ్గట్టుగా వాళ్ళ యొక్క ఇంటర్నల్ చార్ట్లో వారు ఎలాంటి సమస్యలను ఫేస్ చేస్తున్నారు, దానికి మేము పరిష్కారం చేసుకోవాలి అనుకుంటున్నాం అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని సంప్రదించాలి అంటే ఎలా ఉంటుంది? తప్పకుండా అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా కూడా గోచార అంశములండి. పర్సనల్ చార్ట్లో చాలామంది, అంటే నేను చెప్పేటువంటి విధానం ఏమిటంటే అండి, చాలామంది జాతకాల్లో రాజయోగాలు ఉంటాయి, అద్భుతమైన ధనయోగాలు ఉంటాయి. కానీ ఆ విషయం వాళ్ళకి తెలియక, ఆ ప్రయత్నం వాళ్ళు చేయక, ఆ కష్టం వాళ్ళు పడక, ఎక్కడో ఏదో పని చేసుకుంటూ అక్కడే ఇబ్బందుల్లో, కష్టాల్లో, ఆరోగ్య సమస్యల్లో ఇబ్బందులు పడుతూ ఉంటారు. సరైనటువంటి సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే జీవితం వేరే రకంగా ఉంటుంది. అది ఎవరికైనా సరే, నాకైనా ఎవరికైనా. అలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా ప్రధానమైన నిర్ణయాలు ఏదైనా పర్సనల్ చార్ట్ ద్వారానే తీసుకోవాలి. మనకి ఏదైనా ఒక సమస్య, ఆరోగ్య సమస్య, నాకు కంటి సమస్య అయినా, ఎవరికైనా ఏదైనా వచ్చింది అంటే దానికి కారణం ఒక కర్మ ఉంటుంది. ఆ కర్మ దేని చేత వచ్చింది, అది ఎప్పటి వరకు కొనసాగుతుంది, ఆ లోపు మనం ఏదైనా చేసుకుంటే అలాంటి నొప్పి కానీ, బాధ కానీ పోతుందా, లేకపోతే చాలామందికి వివాహం కాదండి శ్రీగారు, ఏదైనా అది కాలసర్పదోషం వల్ల, లేట్ మ్యారేజ్ ఉండేటువంటి 7th కేతు వల్ల, ఇలా చాలా ఉండొచ్చు. దానికి ముందుగానే మనం పరిహారములు చేసుకుంటే వివాహం తొందరగా ఎలా చేసుకోవాలి. ఓన్లీ పూజలు పరిహారములే కాదండి, మన జీవితంలో ఎలాంటి మార్పులు రావాలనేటువంటి ప్రతిదీ కూడా పర్సనల్ చార్ట్ ద్వారా తప్పకుండా మీకు చూసి వివరిస్తాను. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.